ఇరాన్ అమెరికా చర్చల్లో కాస్త పురోగతి కనిపిస్తోంది. ఆదివారం నాడు స్విట్జర్లాండ్లో చర్చలు ప్రారంభం కాగా ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాయి. ఇక ఇరాన్ డిమాండ్ చేస్తున్న విధంగా స్తంభింపచేసిన ఇరాన్ డబ్బుల్లో $12 బిలియన్ విడుదల చేయడానికి అమెరికా అంగీకారాన్ని తెలిపింది. అలాగే ఇరాన్ ఆయిల్ పై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేసింది. దీంతో చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని భావించవచ్చు. ఇక ఇరాన్పై ఎత్తివేసిన ఆంక్షల గురించి ఈ ప్రత్యేకమైన కథనంలో మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికా ఇరాన్ శాంతి చర్చల్లో కాస్త పురోగతి కనిపిస్తోంది. ఆదివారం నాడు స్విట్జర్లాండ్లో ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి. అమెరికా తరపున జేడీ వాన్స్ నేతృత్వం వహించగా ఇరాన్ తరపున ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మూద్ బాగేర్ గాలిబఫ్ నాయకత్వం వహించారు. ఇక చర్చలు కాస్త ఫలించినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇరాన్ చమురుతో పాటు విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న డబ్బును విత్డ్రా చేయలేకుండా పోయింది. ఇక ఆదివారం నాడు జరిగిన చర్చల్లో ఇరు దేశాలు కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాయి. ఇక అమెరికా కూడా కాస్త తగ్గి విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న ఇరాన్ సొమ్ము $12 బిలియన్ విడుదల చేయడానికి అంగీకరించింది. అలాగే ఇరాన్ ఆయిల్తో పాటు పెట్రోకెమికల్స్ యూనిట్ పై ఆంక్షల్ని ఏడాది ఆగస్టు 21 వరకు సడలిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజా పరిణామాలపై స్పందిస్తూ ఇరాన్ తమ యురేనియం ప్లాంట్లో ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఇన్స్పెక్షన్ కు అంగీకరించిందన్నారు. అలాగే విదేశీ బ్యాంకుల్లో ఉన్న డబ్బును $12 బిలియన్ వరకు విత్డ్రా చేసుకోవడానికి అనుమతించిన నేపథ్యంలో ఇరాన్ ఆ డబ్బును అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని, ప్రొడక్టుల్ని కొనుగోలు చేయడానికి వినియోగిస్తోందన్నారు. ఇక చర్చలు సరైన దశలో సాగుతున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగడానికి పాక్షికంగా ఇరాన్పై ఉన్న ఆంక్షల్ని అమెరికా ఎత్తివేయడమే కారణం. దీంతో చర్చలు మరింత ప్రోత్సాహకరంగా ముందుకు సాగడానికి వీలవుతుందని అమెరికా భావిస్తోంది. అలాగే ఇరాన్ తమ ఆయిల్ని గ్లోబల్ మార్కెట్లో విక్రయించడానికి అనుమతించింది. ఇదిలా ఉండగా అమెరికా ట్రెషరీ సోమవారం నాడు ఇరాన్పై 60 రోజుల పాటు పాక్షికంగా ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇరాన్ తమ చమురు ఉత్పత్తుల్ని అమెరికాకు విక్రయించుకోవడానికి అనుమతించింది. ఆదివారం నాడు జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగిన క్రమంలో ఇరాన్పై ఆంక్షల్ని సడలిస్తున్నట్లు యుఎస్ ట్రెషరీ వెల్లడించింది. యుఎస్ ట్రెషరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ కూడా అమెరికా ఇరాన్ చర్చలు సరైన దిశలో సాగుతున్నాయన్నారు. ఇరాన్ హోర్ముజ్ జలసంధి ద్వారా సరుకు రవాణాకు అడ్డు తగలమని హామీ ఇచ్చిందన్నారు. అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్టర్స్ ఇరాన్లో అణు ప్లాంట్ను సందర్శించడానికి అనుమతించాయని ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. కాగా ఇరాన్ 60 రోజుల పాటు చమురు ఉత్పత్తి చేసుకుని వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి అమెరికా అనుమతించింది. అయితే ఈ ఆంక్షలపై ఆగస్టు 21 వరకు సడలింపు ఉంటుంది. దీంతో ఇరాన్ ముడి చమురు, పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ లేదా పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ ఇరాన్ కు సంబంధించిన ప్రొడక్ట్లో అమెరికా మార్కెట్లో విక్రయించడానికి అనుమతించింది. అయితే ఉత్తర కొరియా లేదా క్యూబా, రష్యా ఆక్రమించిన యుక్రెయిన్ కి మాత్రం ఇవి వర్తించవని యుఎస్ ట్రెషరీ వివరించింది. ఇక అమెరికా ఆంక్షల్ని ఎత్తివేసిన తర్వాత తక్షణమే ఇరాన్ ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక అమెరికా ఇరాన్పై ఆంక్షల్ని సడలించిన వెంటనే గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెడ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 3.5% క్షీణించి $77.78కు దిగొచ్చింది. ఆదివారం నాడు బుర్గెన్ స్టాక్ లో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. మధ్యవర్తులుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఖతార్ ప్రధానమంత్రి అల్ థనీ వ్యవహరించారు. అయితే జేడీ వాన్స్ ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లను ఐఏఈఏ ఇన్స్పెక్టర్లు ఎప్పుడు సందర్శిస్తారనే అంశంపై స్పష్టత లేదు. కానీ త్వరలోనే ఐఏఈఏ ఇన్స్పెక్టర్లు ఇరాన్ అణు ప్లాంట్లను సందర్శిస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాదన విషయానికొస్తే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందన్న కారణంతోనే తాము టెహ్రాన్పై దాడులు చేశామని గుర్తు చేశారు. ఐఏఈఏ ఇన్స్పెక్టర్ల సమక్షంలోనే ఇరాన్ తమ అణు ప్లాంట్లను తెరవాలనే కండిషన్ని అమెరికా ఇరాన్ ముందు ఉంచింది. అయితే ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాలని తయారు చేయడం లేదని, తమ న్యూక్లియర్ ప్రోగ్రాం కేవలం పౌర అవసరాల కోసం మాత్రమే అని వాదిస్తోంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాగేహీ మాత్రం తమ అణు ప్రోగ్రాం గురించి ఎలాంటి చర్చలు జరగలేదని, ఆదివారం నాడు జరిగిన చర్చల్లో ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీనికి కౌంటర్గా ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ అణ్వాయుధాల ఇన్స్పెక్షన్కు ఇరాన్ అంగీకరించిన విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే కదా అన్నారు. అణ్వాయుధాల తయారీకి సంబంధించి నిజాయితీగా ఉండాల్సిన
తీర్చాల్సిన అవసరం ఇరాన్కు ఎంతైనా ఉందని చురకలంటించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే హార్మోజ్ జలసంధి ద్వారా ఆయిల్ ట్యాంకర్ల సరఫరా ఊపందుకుంది. అంతకుముందు ఇజ్రాయెల్ లెబనాన్పై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడడంతో ఆగ్రహంతో ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేసింది. ఆ తర్వాత తెరిచింది. ఆదివారం ఇరాన్, అమెరికాల మధ్య చర్చలు సఫలమైన వెంటనే సోమవారం నాడు ఖతర్కు చెందిన 4 LNG ట్యాంకర్స్ గల్ఫ్ నుంచి హార్మోజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యాయి. అలాగే 2 సూపర్ ట్యాంకర్లు సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు తీసుకెళ్లే ట్యాంకర్లు కూడా హార్మోజ్ ద్వారా రవాణా అయ్యాయి. షిప్ ట్రాకింగ్ డేటా సమాచారం ప్రకారం ఇరాన్ పోర్ట్ బస్రాకు ఈ ట్యాంకర్లు వెళ్తున్నట్టు తెలిసింది. అలాగే 2 చిన్న ఆయిల్ ట్యాంకర్లు 2 మిలియన్ బ్యారెల్స్ సామర్థ్యం కలిగింది కూడా గల్ఫ్ ఆఫ్ ఒమన్కు సోమవారం నాడు వెళ్లినట్లు మెరైన్ ట్రాఫిక్ ద్వారా తెలిసింది. అయితే రోజువారీ రవాణా అయ్యే ట్యాంకర్లతో పోల్చుకుంటే అతి తక్కువగా కేవలం 125 ఆయిల్ ట్యాంకర్లు మాత్రమే రవాణా అయ్యాయి. గతంతో పోల్చుకుంటే పరిస్థితులు మాత్రం సానుకూలంగా కనిపిస్తున్నాయని షిప్పింగ్ కంపెనీ కార్ల్సన్స్ వెల్లడించింది. అయితే అమెరికా వాదన విషయానికొస్తే రెండవసారి హార్మోజ్ జలసంధి మోయలేదని ఆదివారం నాడు 55 షిప్లు 17 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు రవాణా అయ్యాయని తెలిపింది. ఇదిలా ఉండగా ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ నాసిర్ హెమద్ అమెరికా ప్రొడక్టులు కొనుగోలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఇక ట్రంప్ ఇరాన్పై విధించిన ఆర్థికపరమైన ఆంక్షల్ని 60 రోజుల పాటు ఉపసంహరించినట్లు తెలిపారు. దీంతో ఇరాన్ విదేశీ బ్యాంకుల నుంచి $12 బిలియన్ డబ్బును విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లభించింది. అయితే ట్రంప్ షరతు విషయానికొస్తే ఆ డబ్బుతో ఇరాన్ అమెరికా ప్రొడక్టుల్ని మాత్రమే కొనుగోలు చేయాలని షరతు విధించారు. దానికి ఇరాన్ గవర్నర్ తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ హిమటి ట్రంప్ ప్రకటనకు స్పందిస్తూ అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తామన్నారు. మొత్తం $12 బిలియన్ గాను అమెరికా విధించిన షరతు ప్రకారం మొదటి విడతలో $6 బిలియన్ అమెరికా నుంచి బేసిక్ గూడ్స్ తో పాటు మందుల్ని కొనుగోలు చేయాలని షరతు విధించింది. అయితే అమెరికా ప్రొడక్టులు ఇతర దేశాలతో పోల్చుకుంటే ధరతో పాటు నాణ్యత కలిగుంటే తాము అమెరికా ప్రొడక్ట్ ని కొనుగోలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మిగిలిన $6 బిలియన్ ఇరాన్ బేసిక్ గూడ్స్ కాకుండా ఇతర ఆంక్షలు లేని వస్తువుల్ని కొనుగోలు చేస్తుందని ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ వివరించారు. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్పై ఆర్థికపరమైన ఆంక్షలు ఎత్తివేయడంతో ఇరాన్కు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ప్రపంచ దేశాల సరసన ఇరాన్ ఏకాకైంది. ఇరాన్ వద్ద పుష్కలంగా ఆయిల్ ఉన్నా వాటిని అమ్ముకోవడానికి వీల్లేకుండా పోయింది. అలాగే ఇరాన్ ఆయిల్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు విదేశీ బ్యాంకుల్లో $100 బిలియన్ వరకు మూలుగుతోంది. అమెరికా ఆంక్షల వల్ల బ్యాంకుల నుంచి విత్డ్రా చేయలేకపోతోంది. ఇండియా సెంట్రల్ బ్యాంక్ వద్ద ఇరాన్కు చెందిన $7 బిలియన్ వరకు ఉన్నాయి. ఇక ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ వద్ద విదేశీ మాదక ద్రవ్యం పూర్తిగా అడుగంటిపోయింది. డాలర్ మారకంతో స్థానిక కరెన్సీ ఇరానియన్ రియాల్ దారుణంగా పడిపోయింది. $1 కొనుగోలు చేయాలంటే సుమారు 15 లక్షల రియాల్స్ సమర్పించుకోవాల్సి వచ్చిందంటే ఇక ఇరాన్ కరెన్సీ చిత్తు కాగితంతో సమానం. ఇక తాజాగా ఇరాన్ చేతికి $12 బిలియన్ డబ్బు చేరిందంటే అది ఇరాన్కు భారీ ఊరటే అని చెప్పుకోక తప్పదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.